తెలంగాణ ప్రదేశంలో యాదాద్రిలో చర్చిపై బాప్టిస్ట్ చర్చిపై తిరుగుబాటు మతోన్మాదులు బీజేపీ పిల్ల నాయకులు కొంతమంది మతోన్మాదులు తిరగబడ్డారని న్యూస్ చూసాం, విన్నాం. మొన్న ఆదివారం చాలా బాధాకరంగా ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రులు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, రాజకీయ నాయకులందరికీ ప్రత్యేక వందనాలు. అలాగే పోలీస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులకు కూడా ప్రత్యేక వందనాలు. అయ్యా, మీ అందరికీ వందనాలు. మన దేశాన్ని కొన్ని కరుకు మొక్కల వల్ల మతోన్మాదులు తయారయ్యారు. వారిని మీరు హరికట్టండి. ఈ దేశంలో, ఈ లౌకిక దేశంలో కలిసిమెలిసి జీవించే భాగ్యం అందరికీ ఉందని మీరు కొంచెం ఆ మతోన్మాదుల్ని హరికట్టి వారిని సరిచేస్తారని కోరుకుంటున్నాం. వారేదో తిరగబడ్డారని క్రైస్తవులు తిరగబడరు, వారేదో తిరగబడ్డారని ముస్లిమ్స్ తిరగబడరు. దయచేసి ఇలాంటి మతోన్మాదుల్ని మీ స్థాయిలో వారిని హెచ్చరిస్తారని కోరుకుంటూ, ఎవరైతే తిరగబడ్డారో వారిని, వారి కుటుంబాలను కూడా దేవుడు రక్షించాలని ప్రతి క్రైస్తవుడు ప్రార్థిస్తున్నాడు. నేను కూడా వారి కొరకు ప్రార్థిస్తాను. దేవుడు వారిని కూడా రక్షించి ప్రేమ, అభిమానాలు, శాంతిని ఇచ్చి వారిని నింపి ముందుకు నడిపించాలి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు రక్షించాలని కోరుకుంటాం. ఎవరు ఏ దేవుణ్ణి నమ్ముకుంటారో మన రాజ్యాంగం ప్రకారం 25 ఆర్టికల్ ప్రకారం ఎవరు మతాన్ని వారు స్వీకరించి స్వేచ్ఛగా బ్రతికే జీవితము రాజ్యాంగం ఇచ్చింది కనుక ఎవరు ఎక్కడున్నా ఐక్యత కలిగి జీవించాలని, ఎవరు ఏ దేవుణ్ణి నమ్ముకున్నా కలిసిమెలిసి బ్రతకాలని కోరుకున్న ఒక క్రైస్తవుడిగా, బ్రదర్ శైలేష్ పాల్గా నేను కోరుకుంటున్నాను. అలా ఎవరైతే తిరుగుబాటుతో ఉన్నారో అలాంటి మతోన్మాదుల్ని మీరు పెద్దవారుగా ఉన్న ప్రతి ఒక్కరు హరికట్టండి. నేను అందరికీ, క్రైస్తవులందరికీ పిలుపునిస్తున్నాను. అందరూ కూడా ప్రార్థించండి. మతోన్మాదులు అందరూ కూడా మారిపోవాలి. వారందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుడు ప్రేమను తెలుసుకోవాలి. అయ్యో, అనవసరంగా మంచివారి మీద తిరగబడ్డమే, జీవము గల దేవుడు బిడ్డల మీద తిరగబడ్డమే, వారి ప్రేమతో మనల్ని ప్రేమిస్తే, శాంతితో వారు ఉంటే వారి మీద తిరగబడ్డమని వారు కూడా సాక్ష్యం చెప్పేలా మీరందరూ ప్రార్థన చేయండి. వారేదో తిరగబడ్డారని మనం తిరగబడొద్దు. దేవుడు ఖచ్చితంగా పరిష్కారం ప్రతి ఒక్కరికి కూడా ఒక దినము లెక్క అడుగుతాడు. దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడి చేతిలో పెట్టి ప్రార్థిద్దాం. దేవుడే మనల్ని కాపాడుతాడు. గాడ్ బ్లెస్ యూ. మన ఇండియాని దేవుడు కాపాడునుగాక. అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని దేవుడు అద్భుతంగా దీవించి కాపాడునుగాక. ప్రతి ప్రజలను కూడా కాపాడుతూ మనందరినీ ముందుకు నడిపించునుగాక. యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.